కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో వైసీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి కాకినాడ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీరామ్మూర్తిని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు శనివారం పరామర్శించారు. బాధితుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న ఆయన మెరుగైన వైద్యం అందించాలని ఆసుపత్రి వైద్య సిబ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. శ్రీరామ్మూర్తి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు తెలియజేయాలని కోరారు. ఈ సందర్భంగా బాధితుడి తండ్రి గంగబాబుకు ధైర్యం చెప్పిన సానా సతీష్ బాబు తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అవసరమైన అన్ని రకాల సహాయాన్ని పార్టీ పరంగా వ్యక్తిగతంగా కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. తర్వాత మీడియాతో మాట్లాడిన సానా సతీష్ బాబు ప్రజాస్వామ్యంలో హింసకు ఎట్టి పరిస్థితుల్లో చోటు లేదని స్పష్టం చేశారు. రాజకీయ భేదాభిప్రాయాలను హత్యలు, దాడుల రూపంలో పరిష్కరించుకోవడం అనాగరికతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ప్రశాంత వాతావరణానికి పేరుగాంచిన కాకినాడ జిల్లాలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయాలనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ ప్రోత్సాహంతోనే దాడులు జరిగాయని ఆరోపించారు. ఇలాంటి హింసాత్మక ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. దోషులను గుర్తించి కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చించడం జరిగిందన్నారు. ఈ ఘటనలో మృతి చెందిన బంగారయ్య కుటుంబానికి, తీవ్రంగా గాయపడిన శ్రీరామ్మూర్తి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా నిలుస్తుందని సానా సతీష్ బాబు స్పష్టం చేశారు. న్యాయం జరిగే వరకు పార్టీ పోరాటం ఆగదని, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని ఆయన ధైర్యం నింపారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇతన్ని బాగా ఇంజురీస్ అయినాయి, కట్ అయింది బాగా. ఇతనికి మొహం అంతా కూడా ఇంజురీస్ మీద ఉంటే సర్జరీ చేశారు. ఇతను కోలుకుంటున్నాడు. అలాగే ఇంకొక అతను మృతి చెందడం జరిగింది, తెలుగుదేశం పార్టీ కార్యకర్త. దీన్ని నాలం బంగారయ్య మృతి చెందడం జరిగింది. ఇది విషయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని, ఇటువంటి దుర్మార్గాలు చేసే వైఎస్ఆర్సీపీ పార్టీని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకా ఈ రౌడీయిజము ఇటువంటి ఇంకా వైఎస్ఆర్సీపీ ఈ జిల్లాలో కంటిన్యూ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద యాక్షన్ తీసుకుంటాం. పోలీసులకు కూడా ప్రత్యేకంగా బృందాలను పెట్టి వీళ్ళందరినీ పట్టుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఈ హత్యాకాండలో పాల్గొన్నారో వాళ్ళందరినీ ప్రత్యేకంగా శిక్షించడం అయితే జరుగుతుంది. కార్యకర్తలు ఎవరు అధైర్యపడక్కర్లేదని నేను మళ్ళీ తునికొండ వెళ్ళి అల్లిపూడిలో కూడా వీళ్ళందరితో కూడా కూర్చుంటాము. మేము ఈ విషయంలో కూడా ఫర్దర్గా ఏ విధంగా కూడా గొడవలు జరగకుండా మొత్తం అంతా కూడా అక్కడ ప్రశాంతమైన వాతావరణం వదిలేటట్టు, ఈ సంఘటన చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని శిక్ష పడేటట్టు చూసేటట్టు చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వాళ్ళకి ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయండి. అఖిల రెండు పార్టీలకి సంబంధించిన వైరాలు. ఏదో బర్త్డే ఫంక్షన్ చేసుకొస్తుంటే ఆపి వీళ్ళని కొట్టారని చెప్పారు. దీన్ని పాపం వీళ్ళు ఏ విధంగా కూడా తిరగబట్టడానికి కూడా దేనికి లేకుండా దారిలో వెళ్తున్నారని కొట్టడం జరిగింది. దీన్ని ఎస్పీ గారితోనూ ఐజీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. వెంటనే మాత్రం చర్యలు తీసుకుంటాం. మా పార్టీకి ఒక పాలసీ ఉంది. చనిపోయిన కుటుంబం అతను వ్యవసాయ కూలీ అని చెప్పారు. మేము కూడా వెళ్ళి వాళ్ళకి ఏమన్నా ఫ్యామిలీకి ఎలా కావాలి అని పార్టీ నుంచి మా పర్సనల్గా కూడా ఆదుకోవడం జరుగుతుంది. ఇది అంతా పాత కష్టాల రూపంలో జరిగింది. ఓన్లీ వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఉన్న గొడవల్లో చిన్న కార్యకర్తను చంపేయటం చాలా అన్యాయం సార్. ఇటువంటి రాజకీయ దాడులు, హత్యలకి ఈ తూర్పుగోదావరి, పాత తూర్పుగోదావరి ఏదైతే ఉందో ఇక్కడ చాలా ప్రశాంతమైన జిల్లా. ఇటువంటి వాటికి చాలా వ్యతిరేకంగా ఉంటారు జనాలు. అంచేతే వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పి లాస్ట్ టైం పంపించేశారు అందరినీ బయటికి. ఏ విధమైన ఇది లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా అన్నింటిలో కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ ముందుకు వస్తుంది. ఇటువంటి దాడులు వాళ్ళ పైశాచికత్వానికి నిదర్శనం. ప్రజలు దీన్ని వ్యతిరేకిస్తారు.